ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఖమ్మం కోదాడ రహదారిపై అఖిలపక్ష నాయకులతో కలిసి రైతులు దాసోరుకరించారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ప్రారంభించినా అక్కడ సరైన సదుపాయాలు కనిపించకపోవడంతో కాంటాలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇప్పటికీ ఈ తమ్మర కొనుగోలు కేంద్రంలో మరి ధాన్యం రైతులు పోసి నెల రోజులు కావస్తుంది. ఒక 4 రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభించేది కానీ ఇంతవరకు కాటాలు ప్రారంభించలేదు. అక్కడ మరి 3-4 రోజుల నుంచి టెంపరేచర్ 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతుంది. అక్కడ పనిచేసే కూలీలు కూడా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి నిన్న ఆర్డీఓ గారిని కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, అయినా కూడా ఫలితం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు మేము రోడ్డు ఎక్కి రాస్తారోం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా మిల్లు ట్యాగ్ ఇచ్చి వెంటనే పలానా మిల్లుకి మేము ట్యాగ్ ఇచ్చినాం, మీరు దాన్ని పంపించండి అని ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ చెప్తే వాళ్ళు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇంతవరకు అలాంటిది ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వారు ఎలాంటి మాకు సమాచారం లేదు, మేము అప్పుడు దాకా ఏం చేయలేని పరిస్థితి అంటారు. నిన్న కొంతమంది మిల్లర్స్ని కూడా నేను సంప్రదించా. వారు మాకు కఠినమైన నిబంధనలు పెట్టారు. ఒక మిల్లులో 10 మంది పార్ట్నర్లు ఉంటే 10 మంది చాలా ఆస్తులు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అంతా వాళ్ళ సంతకాలు, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ పెట్టమంటారు. కాబట్టి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మేము పెట్టలేము. కాబట్టి మేము తీసుకోమని వాళ్ళు కరాఖండిగా నాతో చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చి బియ్యం పెట్టమంటుందట. మరి ఈ యాసంగిలో వచ్చిన బియ్యాలు పచ్చి బియ్యానికి రావు. కాబట్టి ఇవన్నీ కూడా నిబంధనలు సడలించి అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రైతులకు నష్టపోకుండా రైతులను వెంటనే ఇక్కడ ఏదైతే ధాన్యం ఆరబోతుందో ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయవలసిందిగా మేము అఖిలపక్ష రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన, ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను ఏదైతే అమ్ముకునేందుకు వచ్చినటువంటి రైతులకు మాత్రం ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ధాన్యం రాక మొదలై దాదాపుగా వరి కోతలు మొదలై 25 రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా కూడా కేవలం కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభించి అది కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా కాంటాలు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ సంబంధించి ఏదైతే తమ్మెర గ్రామానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం వారం రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. కానీ ధాన్యం కాంటాలు వేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఖమ్మం కోదాడ రహదారి పైన కూడా బైఠాయించి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా 1100కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు 3 జిల్లాల పరిధిలో 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించడం జరిగింది. అయితే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కొంత ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం జరుగుతుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాసుల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఏదైతే గతంలో ధాన్యం ఏదైతే రైస్ మిల్లులకు ఇచ్చారో దానికి సంబంధించి సీఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బియ్యానికి సంబంధించి సీఎంఆర్ బియ్యానికి సంబంధించి కొంత అక్రమాలు చోటు చేసుకోవడంతో కొన్ని రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఆ రైస్ మిల్లులకు సంబంధించి ఇంకా రైస్ మిల్లులతోటి అధికారులు కూడా చర్చలు జరపకపోవడం పట్ల కూడా కొంత రైస్ మిల్లుల కేటాయింపు ఏ ఐకేపీ కేంద్రాలు కావచ్చు, పిఏసిఎస్కే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు, ఏ మిల్లులకు ధాన్యం తరలించాలనే విషయం పైన కూడా ఇంకా అధికారులు ఒక క్లారిటీకి రాకపోవడం పట్ల కూడా కొంత రైతులకు ఈ ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికీ రైస్ మిల్లుల కేటాయింపు చేయకపోవడంతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయనేది కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 25 రోజుల క్రితం 25 రోజుల నుంచి కూడా ధాన్యం రాక మొదలైంది. ఆ ధాన్యాన్ని 25 రోజులుగా అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసి ఆరబెడుతున్నా కూడా ఇప్పటికీ ధాన్యం కాంట వేయకుండా రైతులకు
ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సివిల్ సప్లై సంబంధించి ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఇంకా రైస్ మిల్లులకు సంబంధించి కేటాయింపులు జరగకపోవడంతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆలస్యం అవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల ఏదైతే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చినప్పటికీ తీవ్ర ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు రైస్ మిల్లులకు రైతులు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందనేది కూడా కొంత రైతులు నష్టాల పాలవుతున్నారనేది కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే నేరుగా రైస్ మిల్లు వద్దకు రైతు ధాన్యాన్ని తీసుకువెళ్లిన సమయంలో 2300కు పైగా నడిచిన మద్దతు ధర కేవలం 1900, 2000 వరకే మాత్రమే రైస్ మిల్లులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు రైతులకు చెల్లించడంతో పింటాకు 400 నుంచి 500 నష్టం వాటిల్తున్న సిచ్యువేషన్ ఉన్నదనేది కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఏదైతే కోదాడ అటు హుజూర్ నగర్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి సాగర్ ఎడమ కాలువకు సంబంధించి ఆయకట్టు ఉంది కాబట్టి ఇప్పటికే ధాన్యం రాక మొదలైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు ప్రారంభం కాకపోవడం పట్ల కూడా రైతులైతే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు విషయంలో వేగవంతం చేయాలి. ఇటు రైస్ మిల్లుల కేటాయింపుకు సంబంధించి కూడా ఏ మిల్లుకు ఎంత ధాన్యం తరలించాలనే విషయం పైన కూడా అధికారులు స్పందించడం లేదనేది కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పంట సాగవుతుంది కాబట్టి ఎక్కువగా ధాన్యం రాక కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి వస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇంకా ప్రారంభించకపోవడం, ఇటు సాగర్ ఆయకట్టు కింద 8 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు అయినప్పటికీ అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కావచ్చు, రైస్ మిల్లుల కేటాయింపు విషయం కావచ్చు, ఇటు రవాణాకు సంబంధించి లారీల కేటాయింపుకు సంబంధించి కూడా ఇంకా అధికారులు కేవలం చర్చలు, ఇటు రైస్ మిల్లుల యాజమాన్యాలతోటి చర్చలు కావచ్చు, ఇటు రవాణా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి లారీల యజమానులతోటి కేవలం ఇంకా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ధాన్యం కొనుగోలు విషయంలో ధాన్యం రాక మొదలై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయడం లేదనేది ఇటు అధికారుల తీరుపైన కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు సమ్మెర గ్రామానికి సంబంధించినటువంటి కోదాడ సమీపంలో ఉన్నటువంటి సమ్మెర గ్రామ రైతులు మాత్రం ఖమ్మం కోదాడ రహదారి పైన కూడా రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకోవడం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి అధికారులకు సమాచారం అందించడం, దీనిపైన అటు తహసీల్దార్ కావచ్చు, ఇటు ఆర్డీఓకు సంబంధించి సమాచారం ఇవ్వడంతో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని మాత్రం చెప్పడం జరిగింది. దీంతో రైతులైతే అక్కడ రాస్తా రోకోని విరమించడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్ల పైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి. రైస్ మిల్లుల కేటాయింపు పైన సమీక్ష నిర్వహించి వెంటనే ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం తీసుకురావాలనేది మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సార్ మీరు మాట్లాడండి సార్, మరి మాకు సాయంత్రం నిన్ననే చేస్తున్నారు, బీసీ గారు నిన్న చేయాల పంపేయండి సార్. మేము సార్ వచ్చిన దాకా ఎస్ఐ గారు మీరు అంతా ఇక్కడే ఉంటారు సార్, ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తా ఉండండి. ఇళ్ల నుండి వైఖరి పోషించాలని వెంటనే